ఇక్కడ మొన్న ఒక ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందనే వార్తలొచ్చాయి. రియాజ్ అనే అతన్ని పోలీసులు చంపేసి అతను తప్పించుకోవడానికి వెళ్తే మేము కాల్పులు జరపాల్సొచ్చిందని జెప్పారు. హ్మ్. సో, దాని మీద గూడా ఇప్పుడు ఆహ్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి నోటీసులిచ్చింది. ఆహ్, ఇ ఇక్కడేందంటే పోలీసులు ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత వహించి దాన్ని నిరూపించుకోవాల్సుంటది. కానీ అవేమీ జరగట్లేదు. హ్మ్. పబ్లిక్ గూడా ఎందుకంటే మీడియా హైప్ ఇవన్నీ చూసి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అన్నట్టుగా ఎందుకంటే పోయేది ఎవడో ప్రాణం కాబట్టి వీళ్ళది పోయేదేముంది వీళ్ళు చంపేయడమే కరెక్ట్ సార్ అంటారు. హ్మ్. అదే వీడు ఆ ప్లేస్‌లో ఉంటే అంటాడా అనేది డౌటు. హ్మ్. సో, అందుకని ఆహ్, ఎప్పుడు కూడా పబ్లిక్ పర్సెప్షను లేకపోతే మీడియా పర్సెప్షన్ అనేది పరిగణలోకి తీసుకోకూడదు. ఎప్పుడైనా గూడా మనకొక సిస్టమ్ ఎవాల్వ్ అయింది. ఈ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వడానికి కూడా ఎన్నో వందల ఏళ్ళు పట్టింది న్యాయ వ్యవస్థ ఈ స్థాయికి రావడానికి. హ్మ్. దాన్ని మళ్ళీ మనం కొన్ని వందల ఏళ్ల వెనక్కి తీసుకుపోయే కార్యక్రమం పబ్లిక్ పేరుతోనో, ఇంకో పేరుతోనో చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ఒక బాధ్యత అనేది ఉండాలి. ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? తునిలో తుని దగ్గర కొండవారిపేట అని ఉంటది. ఆ కొండవారిపేటలో తాటక నారాయణరావు అనే ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన వయసు కరెక్ట్‌గా చెప్పట్లేదు గానీ, ఆయన చూస్తే ఒక 65, 70 మధ్య ఉన్న వ్యక్తిలాగా కనబడతాడు. హ్మ్. సో, ఆయన గురుకుల పాఠశాలలో ఒక పాప, 8థ్ క్లాస్ పాప. ఆ పాపని తీసుకెళ్ళి ఆయన లైంగికంగా కలుస్తూ ఉన్నాడు. హ్మ్. ఆయనేమి రేప్ చేయట్లేదు బలవంతంగా. ఆ పాప ఇష్టపూర్వకంగానే ఎళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. హ్మ్. సో, ఎవరి పాప? ఈయనకి ఆ పాపకి ఏం సంబంధం అంటే, ఎదురెదురు ఇండ్లు వాళ్ళిద్దరివి. ఆ పాపది కూడా ఎదురిల్లే. కాకపోతే ఆ పాపకి తండ్రి లేడు కాబట్టి గురుకుల ఆ పాఠశాలలో చదువుతుంది. హ్మ్. ఈయన దళితుడే, ఆ పాప కూడా దళితే. ఇద్దరు దళితులే. హ్మ్. సో, ఇతను మాజీ కౌన్సిలర్ గూడా, వీళ్ళ కొడుకు గూడా తెలుగుదేశంలో ఉంటాడు. సో, ఎప్పుడైతే ఇతను మెల్లగా ఆ పాపతో అలవాటు చేసి మరి ఆయన ఏం చేశాడో ఆ పాపకి డబ్బులిచ్చాడా? లేకపోతే ఇంకేం చేశాడో తెలీదు. ఎందుకంటే ఒకవేళ ఆ ఏజ్ అమ్మాయిలు ఒకవేళ పేరు పెట్టుకోవాలనుకున్నా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పెట్టుకుంటారు తప్ప ఇంత ఒక తాత వయసులో ఉన్న వాళ్ళతో జనరల్‌గా పెట్టుకోరు. హ్మ్. మరి ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకునిందో తెలీదు మనకి. ఆ వెర్షన్ ఎవరు బయటికి తీసుకురాలేదు. మొత్తానికి ఎందుకంటే ఆ అమ్మాయి ఒప్పుకొని ఎళ్ళింది ఎందుకంటే, ఆ వీడియోలో గూడా అమ్మాయి నీట్‌గా బట్టలేసుకోవడం కనబడుతుంది. రెండోది ఆ స్కూలోళ్ళు గూడా ఇది ఫస్ట్ టైమ్ గాదు, 3 సార్లు ఇంతకుముందు కూడా తీసుకెళ్ళాడు. తాత అని జెప్పాడు. మేము అందుకని పంపించాము అనేది వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. సో, ఈయన మొన్న గూడా ఏందంటే ఆ పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలని పిలిస్తే వాళ్ళు పంపించారు. ఎందుకంటే అది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల గాబట్టి. హ్మ్. అమ్మాయి 8థ్ క్లాస్ అని చెప్తున్నారు. కొద్దిగా ఎయిత్ క్లాస్ అంటే మామూలుగా అరౌండ్ 13, 14 ఇయర్స్ ఉండాలి. కానీ కొంత గ్రోత్ అయితే కనబడుతుంది ఆ అమ్మాయిలో. మరి కరెక్ట్ ఏజ్ ఎంత అనేది ఎవరు చెప్పట్లేదు. క్లాస్ మాత్రమే చెప్తున్నారు. సో, ఏదేమైనా ఆ అమ్మాయి కూడా అతన్ని ఆహ్, వెంట వెళ్ళింది. సో, అతను ఇంతకుముందు గూడా అమ్మాయితో అలాగా 3 సార్లు వెళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. సో, వెళ్ళి అక్కడ తాడంగి మండలం దగ్గర పడికొండ అనే ప్రాంతంలో ఒక సపోటా తోటుంది. ఆ తోటలోకి తీసుకెళ్ళి ఇతను ఇది చేస్తున్నప్పుడు, ఈ సపోటా తోట యజమాని అక్కడికి రావడం, వీళ్ళిద్దరిని చూసి ఏంటి నువ్వు ఇది చేస్తున్నావని ఇతను వీడియో తీయడం మొదలుపెట్టాడు. హ్మ్. వీడియో తీస్తే ఇతను కోపంగా నేను ఎక్స్ కౌన్సిలర్‌ని తెలుగుదేశం ప్రభుత్వం అది ఇదని బెదిరిస్తున్నాడు గానీ, అతను గట్టిగానే మాట్లాడి దాన్ని వీడియో తీసి దాన్ని వాళ్ళోళ్ళకి అందరు ఊర్లో వాళ్ళకి చూపియడం, దాన్ని అప్‌లోడ్ చేసేసాడు సోషల్ హ్మ్. మీడియా. ఇది వైరల్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది వైరల్ అయిపోయిందో ఆ ఊర్లో వాళ్ళు అతన్ని కొట్టి పోలీసులకు అప్పగించారని చెప్తున్నారు ఒక హ్మ్. వెర్షన్. ఏదేమైనా పోలీసులొచ్చి పట్టుకున్నారు. ఒక 5 గంటల ప్రాంతంలో పట్టుకున్నారు. ఇక్కడ పోలీస్ వెర్షన్ ముందు చెప్పుకుందాం. వాళ్ళు పట్టుకున్నాక వాళ్ళు స్టేషన్‌కెళ్ళి ఎఫ్ఐఆర్ తర్వాత ప్రాథమిక విచారణ ఇవన్నీ చేశారు. ఆ సపోర్ట్ అతన్ని మాట్లాడడం, ఆ అమ్మాయితో మాట్లాడడం, వీళ్ళతో ఇవన్నీ ప్రాథమికంగా చేసినాక ఒక రిపోర్ట్ తయారు చేసి మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు. అప్పటికి నైట్ అయిపోయింది. నైట్ అయిపోయినప్పుడు మేజిస్ట్రేట్ లీవ్‌లో ఉన్నాడు. కాబట్టి పత్తిపాడు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోవడానికి 10కి అలా బయలుదేరారు. బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ వర్షం గూడా పడుతుంది. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కోమటివాని చెరువు అని ఉంది. ఆ చెరువు దగ్గర ఇతను సార్ నాకు యూరిన్ పాస్ చేయాలి అని చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఏమో లేదు లేరా వెళ్ళిపోదాం అన్నారు. లేదు సార్ నేను పోయాలని గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఆపి
ఎస్కార్ట్ పోలీసులు కిందికి దిగి వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా దూరంగా చెట్టు కింద నిలబడ్డారు. అతను ముందుకెళ్ళాడు. అతను సడన్‌గా పారిపోయి దగ్గరున్న చెరువులో దూకేశాడు. ఎక్కడికి పోయారనేది కూడా వీళ్ళకి తెలియదు. చెరువులో దూకేసి ఉంటాడు అనుకున్నారు. సో, వర్షము, చీకటి వీటి వల్ల మాకు కరెక్ట్‌గా తెలియదు. అతను దూకేశాడని అనుకున్నాము. అట్లాగే అనిపించింది. దాని తర్వాత వెతికాము. గజ ఈతగాళ్ళని వాళ్ళని పిలిపించి వెతికితే ఏం దొరకలేదు. మార్నింగు అతని డెడ్ బాడీ అయితే దొరికిందనేది వీళ్ళు చెప్తున్నారు. ఆహ్, ది ది వాళ్ళ కొడుకు ఈయనకి ఇద్దరు భార్యలని చెప్తున్నారు. ఆయన కొడుకు సురేష్ అండ్ రాజేశ్వరి. వీళ్ళైతే ఫస్ట్‌లో కథనాలు ఏమొచ్చాయంటే, ఆయన్ని చంపేయడమే కరెక్ట్ అన్నట్టుగా అన్నారనేది ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ప్రొజెక్ట్ చేసింది. పాపం పండింది ముసలాడికని, చచ్చాడని, వాడి చావడమే మేలని వీళ్ళు అంటున్నారని ఇలాగంతా వచ్చాయి. కానీ నేను సురేష్ కాలు విన్నాను. సురేష్ ఒక మీడియాలో ఒక మాజీ జడ్జి సురేష్‌తో మాట్లాడాడు. సురేష్ కాల్‌లో క్లియర్‌గా ఏం చెప్తున్నాడంటే, సార్ వాళ్ళు ఈవినింగ్ పట్టుకున్నారు మా నాన్నని. మా నాన్న ఇలా చేశాడు అనేసరికి మేము కూడా ఆయన దగ్గరికి మేము రాము. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవ్వము. మీరు లీగల్‌గా ఏం చేయాలో చేసేయండి అని మేము కూడా పోలీసులకు చెప్తాం. కానీ పోలీసులు పదే పదే కాల్ చేశారు మాకు. సిఐ వాళ్ళు కాల్ చేశారు రమ్మని. మేము వెళ్ళలేదు. మేము రాము సార్. మీరు లీగల్‌గా ఏం చేసుకుంటే చేసేసుకోండి అనేది మేము చెప్పాము. ఎందుకంటే మాకు పరువు పోయింది దీనివల్ల. అందరూ ఫోన్లు చేస్తున్నారు. అయిపోయింది.